కార్మికుల విడుదలకు చర్యలు తీసుకోవాలని అఖిల భారత కార్మికుల సంఘం కోరింది. ఇక నిరుద్యోగులను మోసగించిన ఏజెంట్ బొంగు మురళీరెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం మండలం సంతబొమ్మాలకు చెందిన మురళీరెడ్డి 7 యువకులను కంబోడియా పంపించారని, అక్కడ డేటా ప్రాసెసింగ్ జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 1,70,000 వసూలు చేశాడని ఆరోపించారు. ఇక ఉద్యోగాలు ఇప్పించకుండా అక్కడ ఏజెంట్లకు అప్పచెప్పడంతో ఇబ్బందులు పడుతున్నారని కార్మిక సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల్లో విశాఖవాసితో పాటు శ్రీకాకుళానికి చెందిన 4, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి 2 ఉన్నారని చెప్పారు. మంత్రులు అనిత, వాసంశెట్టి, అచ్చెన్న, ఎంపీ భరత్ దీనిపై దృష్టి సారించాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాలో బొంగు మురళీరెడ్డి సంతబొమ్మాలి అక్కడ ఉంటాడు. ఇతను ఏజెంట్గా వీళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 1,70,000 ఇక్కడ తీసుకున్నాడు. సాఫ్ట్వేర్ వర్క్ చేయాలని చెప్పి చెప్పారు, లాజిస్టిక్ వర్క్ చేయాలని చెప్పి ఏజెంట్లు అక్కడికి వెళ్ళాక వారిని దొంగ ఏదైతే ఈ ఫేస్బుక్ హ్యాక్ చేయడం, వాట్సాప్లో హ్యాక్ చేయడం, బ్యాంక్ అకౌంట్లో హ్యాక్ చేయడం, ఇంటివి చేయమని చైనా వాళ్ళకి 7 అమ్మడం జరిగింది. కొట్టారు, మొత్తం చెతకబాదారు. ఈ రాష్ట్ర హోంమంత్రి గారిని, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి హోంమంత్రి, ఈ పోలీస్ అధికారులు వెంటనే తక్షణమే స్పందించి ఈ 7 భారతదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాలి. శ్రీకాకుళం జిల్లా